హాయ్ హలో నమస్తే నేను మీ ఐశ్వర్య వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. హైడ్రా వల్ల మన హైదరాబాద్లో చాలా నష్టాలు జరిగాయి. ఇంకా ఎన్ని నష్టాలు జరగబోతాయో తెలుసుకోవడానికి ఇదే ఫీల్డ్లో 9 years ఎక్స్పీరియన్స్ ఉన్న పవన్ కుమార్ నైని గారు లోన్ సేవా ఫౌండర్ ఉన్నారు. సార్ వెల్కమ్ టు ధాత్రి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెల్కమింగ్ మీ. సో సార్, ఇప్పుడు హైడ్రా వల్ల చాలా మంది నష్టపోయారు, చాలా మంది ఇబ్బందుల్లో కూడా ఉన్నారు. అసలు దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు, రీజన్ ఎవరు? సిస్టమా, లేదా గవర్నమెంటా, లేదా బ్యాంకా, లేదా బిల్డరా, అసలు కస్టమరా? ఎవరు అసలు రెస్పాన్స్? కస్టమర్. ఓకే, ఎందుకు సార్ కస్టమర్ అని అంత స్ట్రాంగ్ గా చెప్పారు? ఏమని? సో కొంచెం చెప్తాను నేను. ఏంటంటే ఇప్పుడు ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఆన్లైన్లో ఎంత సర్చ్ చేస్తాం మనం? ఎవరు తక్కువ ఇస్తారని సర్చ్ చేస్తామా? ఓకే. సో ఒక అమెజాన్ ప్రోడక్ట్ కొందాం అనుకుంటున్నాం, ఎంత సర్చ్ చేస్తాం? ఎక్కడ బెస్ట్ ప్రైస్ ఉంది అనుకుంటాం. ఒక వెహికల్ కొందాం అనుకుంటాం, ఎన్ని రివ్యూస్ చెక్ చేస్తాం? ఎవరైనా రివ్యూస్ చెక్ చేస్తారా ప్రాపర్టీది? దానికి ఒక చెక్ లిస్ట్ ఉంటుంది, ఆ చెక్ లిస్ట్ పాటించాలి కదా కస్టమర్ కూడా. సో ఎండ్ ఆఫ్ ది డే ఎవరు ఇప్పుడు లాస్? కస్టమర్. ఓకే, గవర్నమెంట్ కాదు. గవర్నమెంట్కి ట్యాక్సెస్ పే చేశారు, బ్యాంక్ లోన్ తీసుకున్నారు, బ్యాంక్ ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఓకే, సో కస్టమర్ మెయిన్ ఫాల్ట్ కస్టమర్ది. సో చెక్ చేయాలి, కొంచెం టైం కేటాయించాలి. సో ఏజెంట్ చెప్తారు, అతను చెప్పేది ప్రతి నమ్మొద్దు కదా. సో కస్టమరే అంటాను నేను. సో ఇప్పటికైనా కస్టమర్ మేల్కోవాలి కంపల్సరీ. సో మీరు అన్నట్టు కస్టమర్ అంటున్నారు. సో కస్టమర్ కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి లైక్ డిస్టర్బెన్స్ అవాయిడ్ చేయడానికి? ఓకే, సో ఒక ప్రాపర్టీ కొన్నప్పుడు మనకు ఒక 3 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ ఒకటి లీగల్ ఉంటుంది. లీగల్ అంటే అతని చైన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్. సో టెక్నికాలిటీ అంటే ఇప్పుడు ఈ హైడ్రా అనేది టెక్నికల్ కిందకి వస్తుంది. సో నథింగ్ బట్ ఏంటంటే వాళ్ళు ఎఫ్టీఎల్ ఉంటుంది. ఓకే, ఎఫ్టీఎల్ అంటే ఏదైతే పాండ్స్ ఉంటాయో, ఓకే, చెరువులు ఉంటాయో, ఓకే, తర్వాత బఫర్ జోన్ ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటిదంటే మనకి రోడ్ ఎఫెక్టెడ్ ప్రాపర్టీస్ ఉంటాయి, రోడ్ వైండింగ్లో ఉంటాయి. ఓకే, ఫ్యూచర్లో మాస్టర్ ప్లాన్లో రోడ్ ఎఫెక్టెడ్. తర్వాత ఇంకోటి ఏంటంటే జోన్స్ ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్లీ మాస్టర్ ప్లాన్ 2030 ఉంది, హెచ్ఎండి అది. సో ఏంటిదంటే దాంట్లో జోన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇండస్ట్రియల్ జోన్లో రెసిడెన్షియల్ ఇల్లులు కట్టుకుంటారు. సో వాళ్ళదే కదా ప్రాబ్లం అది. ఓకే, వాళ్ళకి తెలిసి మరీ మిస్టేక్ చేస్తున్నారు. ఎందుకు మిస్టేక్ చేస్తున్నారంటే తక్కువలో వస్తుంది ప్రాపర్టీ. 10 రూపాయలకి మార్కెట్లో ఉన్న ప్రాపర్టీ వాళ్ళకి 6 రూపీస్ వస్తుంది. వాళ్ళకి తెలిసి మరీ మిస్టేక్ చేస్తున్నారు. సో నేనేమంటానంటే చేయండి మిస్టేక్, కానీ ఒక పారామీటర్స్ చెక్ చేసుకోండి ఫస్ట్. ఎంతవరకు రిస్క్ ఎంతవరకు తీసుకోగలుగుతారు? ఇప్పుడు నేనేమంటానంటే కొంచెం రిస్క్ తీసుకుంటే ప్రాబ్లం లేదు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, డ్రైవింగ్ చేస్తున్నాం మనము, హెల్మెట్ లేదు. ఓకే, అసలుకి బ్రేక్లే లేవన్నప్పుడు ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. ఓకే, సో కొంచెం సేఫ్టీ మెజర్స్ ఉంటాయి, అవి తీసుకోమని చెప్తున్నాను నేను. తర్వాత ఓనర్షిప్ చెక్ చేసుకోవాలి వాళ్ళు. ఓకే, తర్వాత కొంచెం మార్కెట్లో ఏంటంటే చాలామంది కన్సల్టెంట్స్ ఉంటారు. సరే కన్సల్టెంట్లో లేండి, చాలా కొన్ని ఆన్లైన్లో సర్చెస్ వస్తాయి. సో నేనేమంటానంటే ఒక 4-5 చెక్స్ చేసుకోండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆన్లైన్లో వెళ్ళినాం అనుకోండి. ఓకే, చెరువులది ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే లేక్స్ డాట్ ఓకే HMDA.gov.in అని ఉంది, దాంట్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మనం. ఫస్ట్ అది వచ్చేసి తర్వాత వచ్చేసి ఏంటంటే మాస్టర్ ప్లాన్లో మన ఏదైతే ప్రాపర్టీ ఉందో అది ఎంట్రీ చేస్తే ఏంటంటే అసలు రోడ్ ఎఫెక్టెడ్లో ఉందా లేదా తెలుస్తుంది మనకి. అంటే ప్రాపర్టీ ఫ్యూచర్లో రోడ్ వైండింగ్లో ఉందా అని తెలుస్తుంది మనకి. తర్వాత ఇంకోటి ఏంటంటే సర్వే నెంబర్ ఏమైనా ఇష్యూ ఉందా అని తెలుస్తుంది మనకి. తర్వాత గవర్నమెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మనకి అది ప్రాపర్టీ ప్రొబిటెడ్లో ఉందా అని తెలుస్తుంది మనకి, ప్రొబిషన్ లిస్ట్ ఉంటుంది. ఓకే, సో కస్టమర్ చెక్ చేసుకున్నట్టు ఇవన్నీ చెక్ చేయరు. ఇంకోటి నేను ఏమంటానంటే రిజిస్ట్రేషన్ అయిపోయింది, డాక్యుమెంట్ ఉంది, ఓనర్షిప్ వచ్చేది అనుకుంటారు ఫస్ట్. ఓకే, డాక్యుమెంట్లో ఓనర్షిప్ రాదు, అక్కడ సెల్లర్ ఓన్లీ డిక్లరేషన్ చేస్తున్నాడు అంటే ఆ కోర్ట్ కేసెస్లో లేదు, ప్రాపర్టీ లిటిగేషన్లో లేదు. ఓకే, అన్ని క్లియర్గా ఉందని డిక్లరేషన్ చేస్తున్నారు అంతే. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ మనము డాక్యుమెంట్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసాము, సేవ్గా కస్టమరు నాదే అయిపోయిందని అనుకుంటాడు, కానీ అది జెన్యూనిటీ కాదు చెప్పాలంటే. సారీ కస్టమర్, ఏమనుకోకండి, నేను క్లారిటీ చెప్తున్నాను మీకు. అదేటండి, ఇప్పుడు ఎవరైనా ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, అలానే ఒక డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుద్ది. ఇప్పుడు మీరు అదే ఆ డాక్యుమెంటే వ్యాలిడ్ కాదు అని అంటున్నారేంటి? సో ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన దాని ఓనర్షిప్ రైట్స్ రావండి. ఓకే ఓకే, సో మీరు ఓన్లీ 80% రైట్స్ పొందుతారు. 80%? ఎస్, 20% రిస్క్ ఉంటుందండి. ఓకే, ఎందుకు రిస్క్, దేని వల్ల అంటారు? ఓకే, సో ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోండి, గవర్నమెంట్ ఎక్కడ వెరిఫై చేయదు, అక్కడ వెళ్ళి ప్రాపర్టీని అయితే వెరిఫై చేయదు కదా. ఓన్లీ అక్కడ సెల్లర్ డిక్లరేషన్ చేస్తున్నాడు. సో నేను డిక్లేర్, ఫర్ ఎగ్జాంపుల్ నేనే సెల్లర్ అనుకోండి, డిక్లేర్ చేస్తున్నా అంతే. ఆ ప్రాపర్టీ రైట్స్ ఓకే ఏ డిస్ప్యూట్లో లేవు, ఓకే ప్రాపర్టీ లిటిగేషన్లో లేదు, క్రిమినల్ కేసెస్లో లేదు అని డిక్లేర్ చేస్తున్నా అంతే నేను. అది చెక్ చేసుకోవాలి ఫస్ట్.
కావాలంటే మీరు మీ డాక్యుమెంట్ ఉంటుంది కదా, ఒరిజినల్ డాక్యుమెంట్ చెక్ చేసుకోండి. దాంట్లో డిక్లరేషన్ ఏమైనా ఉంటుంది, వెరిఫైడ్ స్టాంప్ ఏదో గవర్నమెంట్ నేను వెరిఫై చేశాను. లేదంటే ఎన్ని కోర్టు కేసులు ఉన్నాయి మార్కెట్లో మీరు చూసుకోండి. సో గవర్నమెంట్ రెస్పాన్సిబులే కదా అప్పుడు మీరు అంటే. సో అక్కడ ఓన్లీ డిక్లేర్ చేస్తున్నారు సెల్లర్ అంతే, గవర్నమెంట్ ఎటువంటి లేదు. మీరు డబ్బులు కట్టిన మాత్రాన ఓకే లేదండి, ఓకే జెన్యున్గా చెప్తున్నాను లేదు, సారీ ఓకే వెరీ సారీ. ఇంకోటి చెప్పడం ఏంటంటే రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డ్యూటీ ఓకే అఫీషియల్స్ ఉంటాయి గవర్నమెంట్, వాళ్ళకి బాధ్యత వహించదు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కారు. ఓకే ఫీ కలెక్ట్ చేయించిన మాత్రాన రెస్పాన్సిబిలిటీ కారు. ఇదైతే చెప్తున్నాను నేను. సో సార్ దీన్ని బట్టి చూస్తే ప్రతి దాంట్లో కస్టమరే కారణం, మెయిన్ రీజన్ ఇవన్నీ ఆకర్ అవడానికి అనిపిస్తుందండి. సో కస్టమరే, బట్ అతను క్రాస్ వెరిఫై చేస్తే కస్టమర్ విల్ బీ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఓకే ఎందుకు అంటే అతను హార్డ్ అండ్ మనీ ఉంటుంది. ఓకే సో చాలా రూపాయి కూడబెట్టుకొని జమ చేసుకున్న డబ్బులు పోగు చేసుకొని అతను కొనుక్కుంటాడు. సో అతను ఫ్యూచర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల ఎడ్యుకేషన్ గురించో, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ గురించో, ఓకే లేదంటే రిటైర్మెంట్ హోమ్ గురించో, దేనికో లేదా ప్రాపర్టీ అప్రిసియేషన్ వస్తుంది అనుకుంటారు. సో ఇప్పుడు చూడండి ఓకే జనాలు వాళ్ళు మొత్తం ఏంటి జీరోలో ఉన్నారు ఇప్పుడు. ఓకే 100లో ఉన్న వాళ్ళు జీరోలో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటంటే. సో నేనేమంటానంటే అతను జీరో కావద్దు అనుకుంటే కొన్ని పారామీటర్స్ చెక్ చేసుకోవాలి. కొన్ని పారామీటర్స్ నేను చెప్తున్నాను కదా, కొన్ని పారామీటర్స్. సో అప్పుడు హీరో అవుతాడు కస్టమర్. ఏంటి సార్ ఆ పారామీటర్స్? సో ఒక 3 పారామీటర్స్ ఉంటాయండి. ఓకే ఒకటి లీగల్ ఉంటుంది, ఒకటి టెక్నికల్ ఉంటుంది, ఇంకోటి ఓనర్షిప్ ఉంటుంది. ఓకే సో లీగల్ అనుకుందాం. సో ఏదైతే అతనికి డాక్యుమెంట్ వచ్చిందో, ఓకే ఏదైతే ట్రాన్సాక్షన్ అయ్యిందో, ఓకే సేల్ డీడ్ కావచ్చు, గిఫ్ట్ డీడ్ కావచ్చు, ఓకే ఏజీపేలో కావచ్చు, ఓకే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అది సీక్వెన్స్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే తర్వాత టెక్నికల్లో ఉంటుంది. టెక్నికల్లో ఎలా ఉంటుందంటే లైక్ మీరు చెప్పినట్టే ఓకే ఇప్పుడు అవుతుంది కదా, సో ఏదైతే డెమాలిష్ అవుతుందో అది అక్కడ బఫర్ జోన్లో వస్తుందా. ఓకే తర్వాత వచ్చేసి ఏంటంటే నేనేమన్నా కొన్ని పారామీటర్స్ ఇన్ డెప్త్ చెక్ చేసుకుంటే బెటర్. ఓకే సో గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఓకే తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది. సో కస్టమర్ ఇంకోటి ఏంటంటే నేను ట్యాక్స్ కడుతున్నాను, గవర్నమెంట్ తీసుకుంటుంది, సో నేను ట్యాక్స్ కడతాను. సో మీరు ఫెసిలిటీస్ యూజ్ చేసుకున్నంత మాత్రం నేను ఫీ కడుతున్నారు అంతే. సో దానివల్ల గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ కాదు, నేను జెన్యున్గా చెప్తున్నాను. బట్ కొన్ని చెక్ చేసుకోండి. సో మార్కెట్లో కన్సల్టెంట్స్ కూడా ఉన్నారు, చాలా మంది వెరిఫైడ్ కన్సల్టెంట్స్ ఉన్నారు. సో వాళ్ళని అప్రోచ్ ఒక ఇద్దరి దగ్గర అప్రోచ్ అవ్వండి. ఓకే నేను చెప్తున్నాను ఇద్దరి దగ్గర అప్రోచ్ అవ్వండి. ఓకే లేదంటే మా సర్వీసెస్ కూడా తీసుకోండి. ఓకే నేనేంటంటే ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ వాంట్ టు బి హీరో నేను చెప్పేది. ఓకే సో లాస్ కావద్దు, జీరో కావద్దు ఎప్పుడని నేను చెప్తున్నాను. మీ ఇంటెన్షన్స్ చాలా బాగున్నాయి సార్. కస్టమర్ ఈజ్ ఏ హీరో అన్నట్టు మీరు చూస్తున్నారు. అండ్ ఐఎమ్ ష్యూర్ ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చూసి చాలా మంది కళ్ళు అయితే తెరుచుంటాయి. సో కస్టమర్స్ ఏ మెయిన్ రీజన్ ఈ మొత్తం ఉన్న ప్రజెంట్ హైదరాబాద్ సిచ్యువేషన్కి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలానే మీరు ఈ మిస్టేక్ ఎలా అవాయిడ్ చేయాలో అది కూడా చెప్పారు. ఇంకా మీకు అర్థం కాకపోతే కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి, మాకు తప్పకుండా సార్ అనేది మీకు రిప్లై ఇచ్చి హెల్ప్ కూడా చేస్తారు. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.